शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं। शरदा शरदं भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। पूजन्तं राम रामेति मधुरं मधुरक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतु राक्षसन्तकम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। सभायै नमः। వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండ ఘట్టంలో ఉన్నాం మనం. నడుస్తూ ఉన్నది. హనుమంతుడు అశోకవనంలో సింహవృక్షం మీద ఉన్నాడు. సీతామాతను చూచాడు, దుఃఖించాడు, చాలా దుఃఖించాడు. ఆవిడ యొక్క దుస్థితిని చూచి చాలా సంతోషించాడు కూడా. తన పాతివృత్యాన్ని నిలుపుకున్నది ఆ తల్లి. రావణుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రాక్షసులు ఎంత బాధలు పెట్టినా కూడా తన యొక్క శీలాన్ని కాపాడుకుంటూ ఉపవాస కృశాం దీనాం, ఉపవాసములతో కృషించిపోయి ఉన్నది, మట్టిలో కూడిన బంగారంలాగా ఉన్నది. అయినా కూడా తన పాతివృత్యాన్ని కాపాడుకుంటూ ఉన్నది. శ్రీరాముడికి సీతామాతయే తగినది, ఈ సీతాదేవికి శ్రీరాముడే తగినవాడు కాబట్టి ఒకరినొకరు జీవించి ఉండగలుగుతున్నారు అనుకున్నాడు. తర్వాత రావణుడు వచ్చాడు, సీతతో మాట్లాడాడు, ముందు ప్రలోభ పెట్టాడు, తర్వాత భయపెట్టాడు, రాక్షసులని కాపలా పెట్టి వెళ్ళాడు. రాక్షసులంతా కూడా బాధిస్తున్నారు. సీతాదేవిని బయట కూర్చుని చూస్తూ ఉన్నాడు హనుమ. సీతాదేవి దుఃఖపడుతూ ఉన్నది. ఇక ప్రాణాలు విడిచిపెడదామనుకున్నది. ఆ చెట్టు కొమ్మకు జడతోటి కేశపాశములతోటి గురి వేసుకోవాలనుకున్నది. శుభశిఖరులు కనిపించాయి. దానితోటి తన ప్రయత్నాన్ని విరమించింది. నిర్లిప్తతతోటి దుఃఖభారంతో ఆ చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడి ఉన్నది. అప్పుడు శ్రీరామ చరిత్రని, మొత్తం శ్రీరామ చరిత్రని చెప్పాడు. ఏం మాట్లాడాలి ఆవిడతో, ఎలా మాట్లాడాలి? నేనా ప్రౌఢ సంస్కృతాన్ని మాట్లాడగలను. మాట్లాడినట్టయితే రావణుడు అప్పుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు కాబట్టి ఆ సన్నివేశం గుర్తుకొచ్చి దుఃఖపడుతుందేమో. ఒక్కసారి గట్టిగా అరిచినట్లయితే ఈ రాక్షసులంతా లేస్తారు, మేలుకుంటారు, నా మీద యుద్ధానికి వస్తారు, రాక్షసులు వస్తారు, వాళ్ళతో జయించడం కష్టం. ఒకవేళ జయించినా మళ్ళీ సముద్రాన్ని దాటి వెళ్ళవలసి ఉంటుంది. నేను ఇప్పుడు ఈవిడిని ఓదార్చకుండా వెళ్ళినట్లయితే రేపు ఉదయమే ఈవిడి ప్రాణాలు తీసుకోవచ్చు. అడుగుతాడు రామచంద్రమూర్తి, ఏం చెప్పింది మా సీత అంటారు. ఏం చెప్పగలరు? చూసి రమ్మన్నారు కదా, సరిపోతుంది కదా అనుకుంటే సమర్థుడైనటువంటి దూత
ప్రభువు అప్పగించినటువంటి కార్యాన్ని పూర్తి చేసుకుని దానికి అనుగుణంగా ఇంకేమైనా పనులు ఉన్నట్లయితే అవి చేయగలిగినట్లయితే సమర్థుడైనటువంటి దూత అనిపించుకుంటాడు అని ఈ విధంగా వికర్పించుకుని శ్రీరాముని యొక్క వృత్తాంతాన్ని చెప్పినట్లయితే ఏ శ్రీరామచంద్ర ప్రభువునైతే ఈవిడ సంపదము కూడా ధ్యానిస్తూ ఉన్నదో నైషా పశ్యతి రాక్షస్యో రాక్షస స్త్రీలను ఆవిడ చూడడమే లేదు. ఆవిడ దృష్టంతా కూడా శ్రీరామచంద్రమూర్తి ఎందే లగ్నమై ఉన్నది. ఆవిడ మనస్సునంతా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. అటువంటి ధ్యానం అన్నారు దాన్ని. ఈ శ్రీరామ ధ్యానంలో ఉన్నది, శ్రీరామ ఉపాసన చేస్తూ ఉన్నది సీతామాత. శ్రీరామ ఉపాసన చేసినటువంటి ఉపాసనలో పండిపోయినటువంటి వాడు ఒక ఆయన ఇక్కడ హనుమంతుడు. శ్రీరామ ఉపాసన చేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి సీతామాత. వీరిద్దరి యొక్క కలయిక ఇక్కడ. హనుమంతుడిని చూడటంతో ఆవిడ యొక్క ఉపాసనకి సిద్ధి లభించిందన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఉపాసన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి హనుమంతుడిని సీతామాత దర్శనం, చిచ్చక్తి స్వరూపిణి అయినటువంటి సీతామాత దర్శనం కోసం పంపించాడు రామచంద్రమూర్తి ఇక్కడికి. కొంతమంది అంటారు హనుమంతుడు గురువు అండి, అశోకవనంలో ఉన్నటువంటి జీవాత్మ అయినటువంటి సీతాదేవిని కిష్కింధలో ఉన్నటువంటి పరమాత్మతో చేర్చాడు గురువు అన్నారు. మనం రామాయణాన్ని సుందరకాండం కొంచెం పరిశీలనగా చూసినట్లయితే గురుస్వరూపుడుగా కనిపించడు ఇక్కడ. శ్రీరాముడు శిష్యుడు, హనుమంతుడు శిష్యుడు. సీతామాత దర్శనాన్ని వచ్చి ధన్యుండయ్యాలనుకున్నాడు. ఎంత అదృష్టవంతుణ్ణి. అనేక కోట్ల మంది వానరులు ఈ సమస్త భూమండలాన్ని కూడా సీతాన్వేషణ చేస్తూ ఉంటే నా ఒక్కడికే లభించింది మొట్టమొదటిగా సీతామాతను దర్శనం చేసుకున్నటువంటి అదృష్టం. ఉత్తముడైనటువంటి దూత ఏ విధముగా కార్యము సాఫల్యం చేయాలో ఆ విధంగానే నేను సముద్ర లంఘనం చేశాను. నిన్న రాత్రంతా కూడా లంకలో సీతాన్వేషణ గావించాను. లంక మొత్తం తిరిగాను, లంకంతా చూశాను. ఇంకొక విషయం, లంకలో ఉన్నటువంటి సైనిక రహస్యాలు కూడా తెలుసుకుంటూ వచ్చాడు హనుమంతుడు. ఉత్తముడైనటువంటి దూత ఆ పని కూడా చేయాలి. శత్రువుల యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి, సైనిక వ్యూహాలనే తెలుసుకునేటటువంటి పరిస్థితి ప్రయత్నం చేశాడు. రాత్రి సమయంలో రావణాంతఃపురం అంతా చూశాను, రావణుణ్ణి చూశాను. ఇక్కడ ఈ అశోకవనంలో సీతామాత దర్శనం లభించింది నాకు అనుకున్నాడు, ధన్యుడయ్యాననుకున్నాడు. సీతా దర్శనం చేయగానే హనుమంతుడు కృతార్థుడయ్యాననుకున్నాడు. ఆంజనేయ ఉపాసనలో బహు విధములైనటువంటి ప్రకాశములను భావించి ఉపాసన చేస్తారు. అందులో లంకలో అశోకవనంలో సీతాదేవి యొక్క దర్శనం పొందినటువంటి సీతాదేవిని దర్శించుకున్నటువంటి హనుమంతుడి యొక్క ప్రకాశాన్ని దాసాంజనేయ ప్రకాశం అన్నారు. దాసాంజనేయ స్వరూపం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రావణ సభలో రావణుడితో కూడా చెబుతాడు, రామదాసస్య దోసస్య, నేను రామదాసుని, రామదూతని, రామబంధుని అని చెప్పుకున్నాడు. ఈ ప్రకాశాన్ని దాసాంజనేయ స్వరూపం అన్నారు. అదేవిధంగా ఇంకా హనుమంతుడి ప్రకాశాలు చాలా ఉన్నాయి. ఆ రూపములలో ఆలయాలు నిర్మించారు, విగ్రహములు ఉన్నాయి, పూజలు జరుగుతూ ఉన్నాయి, నిత్య పూజలు. దాసాంజనేయ స్వరూపం మనం అనుగ్రహించేటప్పుడు ప్రసన్నాంజనేయ ప్రకాశం. ప్రశాంతంగా ఉంటుంది హనుమంతుని యొక్క ముఖం. చేతులు జోడించి నమస్కరిస్తూ మనం అనుగ్రహిస్తూ ఉండేటటువంటి హనుమంతుని యొక్క ఆ ప్రకాశాన్ని ప్రసన్నాంజనేయ ప్రకాశం అన్నారు. యుద్ధం అయిపోయిన తర్వాత సీతామాతకి యుద్ధంలో జయం సాధించాం, రావణుడు వధించబడ్డాడని రాముడు చెప్పమని కబురు చేస్తే హనుమంతుడినే పంపాడు. వెళ్ళి సీతాదేవికి యుద్ధంలో విజయం సాధించాము, ఇంకా నీ కష్టములు తొలగిపోయాయి, నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి ఇంకొక మాట అన్నాడు. అమ్మా, ఇంతకాలము కూడా నిన్ను ఈ రాక్షస స్త్రీలు బాధిస్తున్నారు, నువ్వు నన్ను అనుగ్రహిస్తే, నాకు అనుమతిస్తే వీళ్ళను వధిస్తానన్నాడు. అక్కడ వీరాంజనేయ ప్రకాశం అన్నారు. అదేవిధంగా సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఉగ్రాంజనేయ ప్రకాశం అన్నారు.
భక్తులను పెంచేది ప్రసన్నాంజనేయ. రాముల వారి పాదాల దగ్గర కూర్చుంటారే, భక్తాంజనేయ ప్రకాశం అన్నారు దాన్ని. శ్రీరామ పాద సన్నిధిలో ఉన్నటువంటి హనుమ యొక్క రూపం. అదేవిధంగా పంచముఖాంజనేయ ప్రకాశం. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రకాశములు ఉన్నాయి. శ్రీరామ సన్నిధానంలో భక్తాంజనేయుడు అనుకున్నాం. ఈ విధంగా వినయ విధేయతంతో అడుగడుగునా కూడా నమస్కరిస్తూ దోసిలి ఒప్పుతూ ఉన్నటువంటి హనుమంతుడు, ఇక్కడ సీతాదేవి దగ్గర ఉన్నటువంటి హనుమంతుడు దాసాంజనేయుడే. తెలుసు సీతాదేవి అని గుర్తించాడు, గ్రహించాడు. రావణుడు వచ్చి మాట్లాడాడు, సీత నన్ను ఎందుకు నువ్వు తిరస్కరిస్తున్నావు అన్నాడుగా రావణుడు. ఎలా మాట్లాడాలో చూడండి, పండితుడైన వాడు ఏ విధంగా మాట్లాడతాడు. సీతాదర్శనంతో కృపార్థమైనట్టు భావించాడు కానీ సీతాదేవిని ఉద్ధరిస్తున్నట్టుగా ఎక్కడా లేదు. ఈ సన్నివేశాలను బట్టి చూసినట్లయితే తల్లి కమలముల రేకుల వంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగి మాసినటువంటి వస్త్రములతోటి ఈ చెట్టు కొమ్మను పట్టుకుని ఇలా నిలిచి ఉన్నావి అమ్మా. నీ నేత్రముల నుంచి సంతత ధారాపారముగా అశ్రుబిందువులు రాలుతూ ఉన్నాయి. నీవెవరివి? దేవకాంతవా? నాగ గంధర్వ యక్ష కిన్నర కింపురుష జాతికి చెందినటువంటి దానివా? తెలుసు సీతాదేవి, ఆవిడ చేతనే చెప్పిద్దామని. ఒకేసారి అమ్మా సీత అన్నాడంటే కంగారు పడుతుంది, అరుస్తుంది. అందుచేత జాగ్రత్తగా ఏ విధంగా ప్రవర్తించాలో ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నారు. మెథడ్ ఆఫ్ అప్రోచింగ్ అని జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఋతువులు కానీ మరుగణములు కానీ వసువులకు కానీ సంబంధించినటువంటి దానివా? దేవతలే భాషిస్తూ ఉన్నావు. చంద్రునికి దూరమై వచ్చినటువంటి రోహిణీదేవివా? చంద్రుడికి 27 భార్యలు, అశ్వని హల్లి కుర్తిగా రోహిణి మృగశిర వీళ్ళే. వాళ్ళే నక్షత్రములుగా కాలాన్ని నడిపిస్తూ ఉంటారు. అందులో రోహిణీదేవి మహాసౌందర్యవతి. చంద్రుడికి చాలా ఇష్టం తన భార్యలందరిలోనూ ఈ రోహిణీదేవి అంటే. ఆ సౌందర్య విశేషంలో రోహిణితో పోలిక, కాంతి విశేషంతో. లేకపోయినట్లయితే కోపావేశంతో వశిష్ఠుని మీద అలిగి కోపపడి భూమికి వచ్చినటువంటి అరుంధతీదేవిగా పాతివ్రత్య మహిమలో, పాతివ్రత్య సౌందర్యంలో, పాతివ్రత్య అతిశయంలో అరుంధతీదేవితో పోలిక. నీకు తండ్రి కానీ పుత్రుడు కానీ సోదరుడు కానీ భర్త కానీ దూరమయ్యారని దుఃఖిస్తున్నావా? ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసీ స్త్రీలు బహుశా నిద్ర పట్టి ఉండవచ్చు, లేదు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు తెలియకపోయి ఉండవచ్చు, లేదు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ భాష కోసల భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ భాష తెలియకపోయి ఉండవచ్చు. ఇంకొక విషయం, దైవానుగ్రహం కూడా, జగన్మాత యొక్క ప్రభావం కూడా అందుచేతనే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు దేవతా స్త్రీని కావు అని నాకు అనిపిస్తున్నది. ఎందుచేత అంటే నీ పాదములు భూమికి తాకుతున్నాయి, దేవతల పాదములు భూమికి తాకవు. నీ కనుగెప్పలు ముట్టుకుంటున్నాయి, దేవతల నిమిషులు, వాళ్ళు రెప్పలు వేయరు. వాళ్ళు సంతతము జలము స్రవిస్తూ ఉన్నది, దేవతలకు ఆ లక్షణం ఉండదు. నీ ఎందు రాజస్త్రీ లక్షణములు, రాజపత్నిలా ఉన్నావు, రాజలక్షణములు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నువ్వేమైనా దశకంఠుడైనటువంటి రావణుడి చేత అపహరించి తీసుకొని రాబడినటువంటి మా జానకీ మాతవా అన్నాడు. ఒక్కసారి చాలా సంతోషించింది ఆవిడ. దివ్య పాతివ్రత్య తేజస్సుతో కూడినటువంటి నేను సీతామాతగా ఊహిస్తున్నానన్నాడు. నా సందేహం నిజమా చెప్పమన్నాడు. సీతాదేవి ఆనంద పారవస్యంతో తన వృత్తాంతాన్ని అంతా చెప్పింది. దశరథ మహారాజు గారి కోడల్ని నేను మొట్టమొదటి మామగారి పేరు చెప్పాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి పుత్రికని, శ్రీరామచంద్రమూర్తి వారి ఇల్లాలి ఇవి చెప్పవలసినటువంటి వరుసక్రమం. రామమూర్తితో వివాహమైన తర్వాత 12 సంవత్సరములు అయోధ్యలో నా నాథుడితో కూడి విహరించాను నేను. తర్వాత నా నాథుడైనటువంటి శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తామని మహారాజు గారు దశరథుడు ప్రయత్నం చేస్తూ ఉంటే మా సవతత్వ గారైనటువంటి
కైకేయి అడ్డుపడి నా నాథుడి 14 సంవత్సరములు వనవాసం పంపించాలని కోరింది. పినతల్లి యొక్క కోరిక ప్రకారం, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం నా నాథుడు అరణ్యానికి వచ్చాడు. నా నాథుడు ఎటువంటి వాడంటే దద్యన్న ప్రతిగృహ్ణీయా సత్యం బ్రూయాన్న చామృతం అతిజీవితహేతోర్హి రామః సత్యపరాక్రమః. చేతితో ఇతరులకు ఇవ్వవలసిందే కానీ చేయి చాచి పుచ్చుకోడాయన. ప్రాణాపాయ స్థితి వచ్చినా సత్యాన్నే పలుకుతాడుగా అబద్ధమాడు. మా ఆయన అరణ్యంలో ప్రయాణం కాగా ఆయన కంటే ముందు నేనే వచ్చాను. మాతో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. మేము ముగ్గురము జనస్థానంలో నివసిస్తూ ఉండగా పంచవటి దగ్గర రావణుడు నన్ను అపహరించి తీసుకుని వచ్చి లంకలో యశోకవనంలో బంధించి ఉంచాడు అని చెప్పింది ఆవిడ. అప్పుడు హనుమంతుడు అన్నాడమ్మా, నేను రామ సందేశంతో శ్రీరామ సందేశంతో దూతగా వచ్చాను. నీ నాథుడు క్షేమంగా ఉన్నాడు, నిన్ను కుశలం అడుగుతున్నాడు. బ్రహ్మాది దివ్యాస్త్ర సంపన్నుడైనటువంటి నీ నాథుడు శ్రీరామచంద్ర ప్రభు నిన్ను కుశల ప్రశ్న చేస్తున్నాడమ్మా. ఆయన అనుచరుడైనటువంటి లక్ష్మణుడు నీకు నమస్కరించి నీ కుశలం అడుగుతున్నాడు. ఈ మాట వినగానే చాలా సంతోషించింది. ఆనందంతో ఆవిడ యొక్క హృదయం పులకరించింది. నాయన, లోకముందు చెప్పుకునేటటువంటి మాట ఎంత సత్యమైనది. బ్రతికి ఉన్నట్లయితే శుభములు పొందవచ్చు. ఏది జీవంతమానందో నగం వర్ష శతాదపి 100 సంవత్సరములు బతికినా కూడా శుభములు కలుగుతాయి మనకి. అంచేత తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు. ఏదో చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకొని ఈ జీవితాన్ని విడిచిపెట్టడం మహాపాపం, నరకం వస్తుందన్నారు. మనం కనుక ధైర్యాన్ని చిక్కపట్టుకొని పరమాత్మ ఎందే భక్తి కలిగి భక్తిభావంతో ఉండగలిగినట్టయితే 100 సంవత్సరములకైనా శుభాలు పొందుతాము అనేటటువంటి అర్థమవుతుంది. ఆయన బతికి ఉన్నట్లయితే ఎంతకాలమైనా శుభాలు పొందుతాడు అనేటటువంటి నానుడి నా పట్ల నిజమైంది సుమా అన్నది. ఎప్పుడైతే సీతాదేవి హనుమంతుడితో ఇలా మాట్లాడుతూ ఉన్నదో హనుమంతుడు కొంచెం 1-2 అడుగులు ముందుకు వేసాడు, దగ్గరికి వచ్చాడు. వెంటనే అనుమానించింది. చెట్టు కొమ్మను వదిలి నేల మీద చతికిలపడింది. నువ్వు రావణుడువా? నన్ను జనస్థానంలో అపహరించి తీసుకొచ్చావు, నన్ను మోసం చేసి ఆ రోజున మళ్ళీ ఈ రోజున ఈ విధంగా వానర రూపంలో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నీకు ఇది ధర్మం కాదు. నేను నిత్యము ఉపవాసములతో కృషించి ఉన్నదాని నేను నన్ను ఈ విధంగా బాధలు పెట్టడం నీకు భావ్యం కాదు రావణ అన్నది. ఎప్పుడైతే తల్లి ఆ విధంగా అనుమానించిందో 2 చేతులు తల మీద పెట్టుకుని జోడించి, అమ్మా శరణమ్మా, నేను రామభక్తుణ్ణి రామదాసుణ్ణి అని చెప్పాడు. సందేహాన్ని విడవమని ప్రార్థనాపూర్వకంగా నమస్కరిస్తున్నా హనుమంతుడు ముఖం వంక మళ్ళీ చూడనీలేదు. ఆనాడు మాయామృగాన్ని పంపించి నన్ను అపహరించిన రావణుడు నువ్వు అన్నది. ఇలా చేయడం నీకు మంచిది కాదన్నది. మళ్ళీ అనిపించింది, ఎందుచేతనో ఇతన్ని చూస్తూ ఉన్నట్లయితే నా మనస్సు ప్రశాంతతను పొందుతూ ఉన్నది. నాయన, నేను సందేహించడం భ్రమంటావా? నీ దర్శనం వల్ల నా మనస్సు ఎందుకో ప్రసన్నమవుతున్నదయ్యా. నీవు రామదూత అయినట్లయితే నీకు శుభమవుగాక, నువ్వు రామదాసుడివే అయి ఉంటావన్నది. అతని ముఖమును చూస్తే ఆవిడికి ఎందుకో ప్రసన్నత కలుగుతూ ఉన్నది. హనుమద్ రామాయణంలో మాట చెబుతారు. హనుమంతుడు అనుకుంటాట, నిజగర్భ భవాదృష్టం పుత్రం త్వమన్యత జనకాత్మజామాం. హనుమంతుడు తన సీతామాత తన చేత ప్రసవించబడి తనకే కలిగినటువంటి కుమారుడుగా, బహుకాలానికి కలిగేటువంటి కుమారుడిలాగా చూసినట్టుగా భావించాట హనుమంతుడు. అటువంటి వాత్సల్యం కలిగింది ఆ తల్లికి హనుమంతుని యందు. నీవే కనుక రామదూతవై వచ్చి ఉన్నట్టయితే శ్రీరామ గుణాలను వర్ణించి చెప్పమన్నది. అప్పుడు ఆమె చెవులు వింపగలిగేటట్టుగా హనుమంతుడు శ్రీరాముని యొక్క గుణగణాలను వర్ణించి చెప్పాడు. ఆదిత్య యువతేజస్వీ లోకకాంత శశీయత రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా విక్రమేణోపపన్నస్య యథా విష్ణుర్మహాయశాః
సత్యవాదీ మధురవాగ్దేవో వాచస్పతిర్యథా శూన్యే ఏనాపనీతాసి తస్య ద్రక్ష్యసి తత్ఫలం అచిరాద్ రావణం సంఖ్యే యో వరిష్యతి వీర్యవాన్. సూర్యుని వంటి తేజస్సాడు, సర్వలోకములను ఆహ్లాదపరచడంలో చంద్రుని వంటివాడు, ధనధాన్యాదులతో ఐశ్వర్యంలో కుబేరుని వంటివాడు, విష్ణుమూర్తి వంటి పరాక్రమం కలగవాడు, సత్యముగా మధురముగా మాట్లాడేవాడు, వాగ్వేత్త. అటువంటి శ్రీరాముడు నీ వియోగముతోటి ఆప్తుడై నిన్ను కుశలమడిగాడమ్మా. నీ శరణములకు నమస్కరించి లక్ష్మణుడు నీ కుశలమడిగాడు. మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు నీ క్షేమమును అడుగుతున్నాడు తల్లి. నీవు మా అదృష్టం వల్ల జీవించి కనపడ్డావు. త్వరలో కోట్ల వానరుల మధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని నువ్వు, సుగ్రీవ సహితుడైనటువంటి రామచంద్రమూర్తిని చూడగలవు నువ్వు. నేను సుగ్రీవ మంత్రిని, నన్ను హనుమంతుడు అంటారు. నీ కొరకై శతయోజన విస్తీర్ణం కలిగినటువంటి లవణ సముద్రాన్ని లంఘించి రావణుడు శిరస్సు మీద కాలు పెట్టినట్టుగా ఈ లంకానగరంలో ప్రవేశించాను. నాకు నిన్ను చూడటమే మహాభాగ్యం తల్లి, నన్ను సందేహించకమ్మా అన్నాడు. సంతోషించింది సీతాదేవి. మీకు రామచంద్రమూర్తికి పరిచయం ఎలా ఏర్పడింది? వానరులకు రామచంద్రమూర్తికి. లక్ష్మణ్ణి ఎలా ఎరుగుదు నువ్వు? అసలు నరవానులకు స్నేహం ఎలా కుదిరింది? నాయనా హనుమా, నా శోకం తీరి ఆనందం కలగాలంటే శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క చిహ్నాలు ఎలా ఉంటాయో చెప్పు. ఆయన శరీర అవయవ భాగాలు ఎలా ఉంటాయో చెప్పు. ఆయన ఆకారం ఎలా ఉంటుంది, ఆయన ఊరుకులు ఎలా ఉంటాయి, ఆయన బాహువులు ఎలా ఉంటాయని అడిగింది. తొడలు ఎలా ఉంటాయి, బాహువులు ఎలా ఉంటాయి అని అడిగింది. ఆ తల్లి చిత్రంజాలను తీసుకుంది. మనకి ఒక దూతకి ప్రభువు చెప్పినటువంటి మాటలు చెప్పగలుగుతాడు కానీ దూత ఆయన యొక్క ఊరుకులు ఎలా ఉంటాయో, బాహువులు ఎలా ఉంటాయో అతనికి ఎలా తెలుస్తుంది? వర్ణించడం ఎలా? దూతగా వచ్చిన వాడికి, అందులోనూ ఒక వానరుడికి రామమూర్తి యొక్క శరీర భాగాలు ఎలా తెలుస్తాయి? ఇందులో బాగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వాడు శ్రీరామ ఉపాసన చేసినటువంటి సుందరుడైనటువంటి హనుమంతుడు. హనుమంతుడి యొక్క మేధా సంపత్తిని సంతసించినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయన అనుగ్రహాన్ని అనుగ్రహించి సీతమ్మ యొక్క అనుగ్రహం కోసం కూడా హనుమంతుని శక్తి స్వరూపి అయినటువంటి జగన్మాత అయినటువంటి సీతామాత దగ్గరికి పంపించాడు. ఆ తల్లి పరాశక్తి కాబట్టి, శక్తి స్వరూపిణి కాబట్టి హనుమంతుని గుర్తించింది. శ్రీరాముడి యొక్క అవయవ సౌందర్యాన్ని అతని చేతనే వినాలని ప్రశ్న వేసింది. శ్రీరామ తత్వాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు హనుమంతుడు? శ్రీరాముని ఎంతవరకు తెలుసుకున్నాడు? అదొకటి. ఏడాది కాలం అయిపోయింది రాముడిని విడిచిపెట్టి. ఆయన యొక్క సౌందర్యాన్ని విన్నట్టయితే ఆనందం కలుగుతుంది. ఆయన ఉపలక్షణయా బాహువులు అంటే బాహ్య సౌందర్యం, ఊరువులు అంటే అంతఃసౌందర్యం కనుక మొత్తంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క మొత్తం సౌందర్యాన్ని అంతనీ చెప్పమని అడిగింది. అవయవ సౌందర్యాన్ని, అందులో స్త్రీ స్వభావాన్ని సూచిస్తూ సూచనగా అడిగింది. ఇది హనుమంతుని యందు ఉన్నటువంటి శ్రీరామ ఉపాసన నిశ్చయ జ్ఞానం అన్నారు. కాబట్టి హనుమంతుడి సీతమ్మ పరీక్ష పెట్టింది కానీ హనుమంతుడు ఆవిడకి ఏమీ ఉపదేశాలు చేయలేదు, పరీక్షలు పెట్టలేదు. ఆవిడ అడిగింది, శిష్యుడిగా ఇతను సమాధానం చెబుతూ ఉన్నాడు. అమ్మా, జానంతి బతదిశ్యామాం వైదేహీ పరిపృచ్ఛసి భక్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ లక్ష్మణః సంస్యచ. అమ్మా, దైవానుగ్రహం వల్ల నా యందు రావణుడు అనేటటువంటి భ్రమను వదిలిపెట్టి రామదూతగా గుర్తించి నన్ను అడుగుతున్నావు తల్లి. నీ చేత అడగబడినటువంటి శ్రీరామ అవయవ సౌందర్యం నీకు తెలుసు కానీ నీకు తెలియదా తల్లి? నువ్వే ఎరుగుదు అమ్మా జానంతి, నీకే తెలుసమ్మా. అయినా కూడా నువ్వు నన్ను అడిగేవు కాబట్టి నేను నాకు తెలిసినంతలో ఆ శ్రీరాముల వారి యొక్క అవయవ సౌందర్యాన్ని నాకు తెలిసినంతలో చెబుతానన్నాడు. దీనికి కొంతమంది ఏమంటారు, శ్రీరామ సౌందర్యం సీతకు తెలియదని నాకే తెలుసని.
కాబట్టి చెప్పాడు హనుమంతుడంట, నీ నాథుని యొక్క సౌందర్యం నీకే తెలుసమ్మా, తెలిసిన దానివై నన్ను అడుగుతున్నావు, నీకు తెలిసింది కూడా చాలా అదృష్టవంతుణ్ణి నేను. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. ఈ సమస్త లోకాలకు భర్తయే కర్త భర్త హర్త అంటే సృష్టి స్థితి సంహారకర్తృత్వములైనటువంటి బ్రహ్మలక్షణము శ్రీరామచంద్రమూర్తి వారికి చెప్పబడింది. త్రిమూర్తుల యొక్క లక్షణం అంతా చెప్పబడింది. ఈ జ్ఞానం వెంటనే హనుమంతుడిని స్ఫురించడము, ఇదంతా కూడా భగవంతుని చేత మాయాజనిత జ్ఞానం తొలగించబడటమే కారణం. జగన్మాత సన్నిధానంలో ఈ మహాజ్ఞానం ఆయనకి గోచరించడం పరాశక్తి యొక్క అనుగ్రహమేనన్నారు. లోకములలో ఉండేటటువంటి వర్ణాశ్రమ ధర్మములు ఉంటాయి, వర్ణధర్మములు, ఆశ్రమ ధర్మములు, మర్యాదలు భగవానుడు కాబట్టి వాటికి కర్త, కాలరూపము కాబట్టి కారయిత, చాతుర్వర్ణ సంయరక్షకుడుగా హనుమంతుని మాటల్లో అర్థమవుతున్నది. ఇక్కడ నుంచి 3 శ్లోకాలు చెప్పారు. హనుమంతుడు చెప్పినటువంటి శ్రీరాముని యొక్క సౌందర్యం, రాజపుత్రులకు ఉండేటటువంటి లక్షణములు, ఉత్తమమైనటువంటి క్షత్రియులకు ఉండేటటువంటి లక్షణములు, మహర్జాతులైనటువంటి వారికి ఉండేటటువంటి లక్షణములన్నీ చెప్పారు. త్రిస్థిరః త్రిప్రలంబస్య త్రిసమః త్రిశుచోన్నతః త్రితామ్రః త్రిషు చ స్నిగ్ధో గంభీరః త్రిషు నిత్యశః. మహావాగ్విదాంబరుడు గొప్ప పండితుడు అయినటువంటి హనుమంతుడు ప్రజ్ఞాశాలి కాబట్టి ఆ అమ్మ ఏ విధంగా సంకేత రూపంగా ప్రశ్నించిందో అటువంటి విలక్షణ శైలితోనే సమాధానం చెప్పాడు. ఈ సందర్భంలో హనుమంతుని యొక్క ప్రజ్ఞా విశేషాన్ని జగన్మాత పరీక్షించినట్టుగా ఉన్నది. ఆవిడ పెట్టినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా, ప్రశ్నకి అనుసంధానంగా అనుగుణంగా సమాధానం చెప్పడమే ప్రజ్ఞావంతుడి లక్షణం. ఆయన యొక్క సౌందర్యాన్నంతనీ కూడా హనుమంతుడు వివరించాడు. ఇక లక్ష్మణుడి యొక్క సౌందర్యం, ఈ శ్రీరాముడు ధర్మార్థ కామములతో కాలోచితంగా వ్యాపించినటువంటి వాడు, సత్యధర్మ రతుడు, నిగ్రహ అనుగ్రహ సమర్థుడు, సర్వలోక ప్రియంవదుడు, లెక్కించనటువంటి కళ్యాణ గుణములకు తగినవాడమ్మా తల్లి నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఇక లక్ష్మణుని యొక్క సౌందర్యం చెబుతాను వినమ్మా. శ్రీరాముడికి ఏ విధమైనటువంటి లక్షణములున్నాయో, శారీరక చిహ్నములన్నీ లక్షణములన్నీ ఉన్నాయో అవన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం సినిమాలలో, రాముడిలో మంచివాడిని పెడతారు పెద్ద నటుడిని పట్టుకొచ్చి, నాబోటి వాడిని ఎవరిలో పెడతారు లక్ష్మణుడిలో చిన్నవాడిని చూసి. ఇక్కడ వాల్మీకి చెప్పినటువంటి మాటల ప్రకారం రాముడు ఎంతటి పరాక్రమవంతుడో లక్ష్మణుడు కూడా అంతటి పరాక్రమవంతుడే. రాముడు ఎంతటి మహర్జాతకుడో లక్ష్మణుడు కూడా అంతర్జాతకుడే. అయితే ఒక్కటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదం. ససువర్ణఛవిః శ్రీమాన్ రామః శ్యామో మహాయశాః తావుభౌ నరశార్దూలౌ తత్వదర్శన కృతోత్సవౌ. అమ్మా నీ నాదుడు శ్యామలవర్ణుడు, లక్ష్మణుడు సువర్ణవర్ణము కలిగిన వాడు, బంగారు స్వచ్ఛమైనటువంటి బంగారు రంగు కలిగిన వాడు. అది ఒక్కటేనమ్మా తేడా అని చెప్పి అక్కడ వృత్తాంతం సీతాదేవి తెలియదు కాబట్టి నీ యొక్క వియోగముతోటి అరణ్య ప్రాంతమంతా సంచరిస్తూ రాముడు కిష్కిందా ప్రాంతానికి వచ్చాడు. మా రాజుగారైనటువంటి సుగ్రీవునితో స్నేహం చేశాడు. నేనే తీసుకువచ్చి సుగ్రీవుడు భయపడుతూ ఉంటే నన్ను పంపిస్తే నేనే వెళ్ళి రామలక్ష్మణులను తీసుకుని వచ్చి సుగ్రీవుని పరిచయం చేసి స్నేహం కుదిరేలా చేశాను. వారి చేత బయటికి ఎత్తివేయబడి ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడికి రామచంద్రమూర్తి వారిని సంహరించి వానరాజ్యాన్ని ఇచ్చేటట్లుగాను, నీ యొక్క అన్వేషణ కార్యక్రమంలో వానరులను నియోగించి వెతికించేటట్లుగాను అంగీకారం కుదిరింది. ఆ విధంగా వారిని సంహరించాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడు సమస్త దిక్కులకి కూడా సైన్యాన్ని, కటి సైన్యాన్ని పంపించాడు నీ యొక్క అన్వేషణలో.
అందులో దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో మేమంతా చాలామంది వచ్చాము. సంపాతి చెప్పాడు లంకలో సీత ఉన్నది అని. ఇక శతయోజన విస్తీర్ణ సముద్రము లంఘించడకు అశక్తులైతే వానరులు, నేను వారికి ధైర్యం చెప్పి నేను వచ్చానమ్మా, ఈ లంకంతా గాలించాను, రావణుణ్ణి చూశాను, అంతఃపురం అంతా గాలించాను, ఇక్కడ నిన్ను చూడగలిగాను తల్లి, నా అదృష్టం వల్ల. శ్రీరామ ప్రీతి కోసం నీ దర్శనాన్ని కాంక్షించి వచ్చినటువంటి నా యందు దయతోటి సందేహాన్ని విడిచిపెట్టి నాతోటి మాట్లాడు తల్లి. నీ వార్త తెలియక సముద్రం అవతల ఉన్నటువంటి శోక సముద్రంలో మునిగి ఉన్నటువంటి వానరుల యొక్క శోకాన్ని నేనే తీర్చాలి అన్నాడు. ఇంతమంది వానరులకే నిన్ను ముందుగా చూసే భాగ్యం నాకే కలిగింది తల్లి అన్నాడు. నా నాథుడు ఎందుచేత నన్ను రక్షించడం లేదు అన్నది. ఈ నాథుడు నీకు ఇక్కడ ఉన్నటువంటి విషయం తెలియదమ్మా, నేను ఇప్పుడు వెళ్ళి చెప్పగానే సమస్త వానర సైన్యాన్ని తీసుకుని వచ్చి రాక్షస సంహారం చేసి రావణ వధ గావించి నిన్ను తప్పక తీసుకుని వెళతాడు తల్లి అన్నాడు. నేను అంజనాదేవికి వాయుదేవుని యొక్క అనుగ్రహంతో జన్మించిన వాడిని, నన్ను ఆంజనేయుడంటారు, హనుమంతుడంటారు, సుగ్రీవుని యొక్క మంత్రిని నేను. గోకర్ణ ప్రాంతంలో ఋషులను బాధిస్తున్నాడు శంభసాగరుడు అని ఒక రాక్షసుడు ఏనుగు రూపం ధరించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఋషులంతా కూడా కోరితే కేసరి అనేటటువంటి వానరయోధుడు ఆ శంభసాగరుని వధించాడు. ఆ కేసరి యొక్క కుమారుణ్ణే నేను అన్నాడు. అమ్మా, నువ్వు నన్ను విశ్వసించడం కోసం ఈ నాథుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు నాకు అంగుళీకాన్ని ఇచ్చి పంపించాడు. ఇదిగోనమ్మా రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని తీసుకో అన్నాడు. ఆ ఉంగరాన్ని తీసి చాలా సంతోషించింది ఆ తల్లి. రామనామాంకితం చేతం పశ్యదేవ్యంగుళీయకం సమాస్వసి భద్రంతే క్షిన్న దుఃఖహవత్యసి. అందించాడు, ఆ అంగుళీయకాన్ని ఇచ్చాడు. చూసి శ్రీరామచంద్రుడే వచ్చినట్టుగా భావన చేసి సిగ్గుపడిందట. ఏమిటి ఈ ఉంగరం యొక్క ప్రాశస్త్యం? సమస్త రాజ్యాన్ని విడిచిపెట్టి ఇంట్లో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడా దానం చేసే లక్ష్మణ, బ్రాహ్మణులకి ఇచ్చే, యాచకులకి ఇచ్చే, ఏమీ ఉంచో బిల్లు ఖాళీ చేసే అన్న రామచంద్రమూర్తి ఈ ఉంగరాన్ని ఎందుకు వదిలిపెట్టలేదు? దీనికేమో 2-3 కథలు చెబుతారు. ఒకసారి సీతాకి రాముడికి చిన్న గొడవ జరిగిందట. అరణ్యవాసంలోనే మాట్లాడుకోవడం మానేశారట. ఇటు తిరిగి ఈయన కూర్చున్నారు, అటు తిరిగి ఆవిడ కూర్చుంది. మొదట బాధపడేది మగవాడే కదండి. ఏం చేయాలని ఆలోచించి ఆ ఉంగరాన్ని తీసి నేల మీద వేశాడట. అయ్యో మీ ఉంగరం పడిపోయిందండి అందిట. మొదట మాట్లాడింది ఆవిడే. వారిద్దరి మధ్య వచ్చినటువంటి తగులు తీర్చింది కాబట్టి ఈ ఉంగరానికి ఎంత ప్రాధాన్యం ఉందన్నారు కొందరు. కొంతమంది అన్నారు, మనం చూడండి తాంబూలాలు కూర్చునేటప్పుడు అమ్మాయి ఉంగరం అబ్బాయికి, అబ్బాయి ఉంగరం అమ్మాయికి వేదికి తొలగిస్తాం. అలా సీతాదేవి ఉంగరం రాముడి దగ్గర, రాముడి ఉంగరం సీత దగ్గర ఉన్నదని, ఆ ఉంగరం తన దగ్గరికి వచ్చిందని ఏదో విశేషం చెబుతారు. అయితే హనుమద్రామాయణంలో మాట చెప్పారు, ఇందులో శ్రీరామ నామ అక్షరాలు కలిగి ఉంటున్నది. అంటే రాజముద్రిక అన్నమాట. సువర్ణస్య 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 చ మైథిలీ ప్రేషితం రామచంద్రేణ సువర్ణస్య అంగుళీయకం. ఇందులో 4 సువర్ణ పదములు ఉన్నాయట. ఒకటి శోభన పీతవర్ణము కలది, పసుపచ్చ రంగులో ఉంటుంది. 2 శోభన రామనామాక్షరములు కలిగినది, శ్రీరామాన్ని రాయబడి ఉంటుంది. 3వది 10 మాసముల బరువు ఉంటుంది. 10 మాసములు అంటే 10 మినపగింజలు అనుకుందాం. సువర్ణం దశమాషకం అన్నారు. స్వచ్ఛమైనటువంటి బంగారముతో చేయబడినటువంటిది అని చెప్పి అంగుళీయకం యొక్క మహత్యాన్ని చెప్పారు, గొప్పతనాన్ని చెప్పారు. అసలు ఆలోచించినట్టయితే ఇంత రాజ్యాన్ని వదిలిపెట్టినా, ఇంత శయన వాహన సమస్త పరివారాన్ని, సమస్త పరికరాలని విడిచిపెట్టినా కూడా ఈ ఉంగరాన్ని మాత్రం రామచంద్రమూర్తి వదిలిపెట్టలేదు. ఎందుచేతనంటే
14 సంవత్సరములు రాజధానిలో ఉండి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అవకాశాన్ని కోల్పోయినా రాజ్యాధికారం మాత్రం రామచంద్రమూర్తిదే, అందులో సందేహం లేదు. రామచంద్రమూర్తికి రాజ్యాధికారం లేకపోయినట్లయితే సీతాదేవి పట్టు వస్త్రములతో ఎలా వస్తుంది? ఆవిడ పట్టు చీరలు కట్టుకుని నగలు అలంకరించుకుని వచ్చింది అరణ్యానికి దశరథుని యొక్క ఆజ్ఞ ప్రకారం. దీన్ని బట్టే చెప్పవచ్చు రాముడికి రాజ్యాధికారం ఆయనకే ఉన్నది అని. ఊరికే 14 సంవత్సరములు ఇన్ఛార్జి రాజు ఉంటే భరతుడు. కైకి కోరింది కూడా అదే. రాముడు 14 సంవత్సరములు జటావలకములు ధరించి అరణ్యానికి వెళ్ళాలి, నా కుమారుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి. 14 ఏళ్ళకే అడగమన్నది మందర. కైకి కూడా 14 ఏళ్ళే అడిగింది. అయోధ్యాకాండలో భరతుడితో చెబుతూ, నాన్నగారు మీకు ఇచ్చినటువంటి ఈ పట్టణములు, గ్రామములు, జనపదములు కలిగినటువంటి రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేయి, నేను అరణ్య రాజ్యాన్ని పరిపాలిస్తాను, అరణ్యాల్లోకి పెడతాను. వనములో ఉండేటటువంటి వన్యమృగములను పరిపాలిస్తాను నేనున్నాడు. చేత అడవికి నేనే రాజుని అక్కడే సూచించాడు. దీన్ని బట్టి చూస్తే సర్వ పరికరాలు, సర్వభూషణ పరికరాలు వదిలినా కూడా తమ రామనామాంకితమైనటువంటి ఈ అంగుళీయకాన్ని విడిచిపెట్టలేదు. ఇది రాజముద్రిక. రాముడు వస్తే ఇది వస్తుంది, రాముడు రానిదే రాదు. తాను రాలేడు కాబట్టి సీతాన్వేషణ చేస్తూ లంకదాకా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా సీతను కనుగొనగలుగుతాడనేటటువంటి విశ్వాసం హనుమంతుని యందు ఉన్నది కాబట్టి ఈ ఉంగరాన్ని ఇచ్చి పంపించాడు హనుమంతుడి తన ప్రతినిధిగా. అందుచేతే సీతాదేవి ఈ ఉంగరాన్ని చూసి రాముడే వచ్చినట్టుగా ఆనందపడింది. భర్తారమివ సంప్రాప్తం జానకి ముదితాభవతు. ఆ అంగుళీయకాన్ని చూసి తన భర్త వచ్చినట్టుగానే భావించింది ఆ తల్లి. అంగుళీయకాన్ని చూసి సిగ్గుపడింది పాపం. హఠాత్తుగా భర్త వచ్చాడనుకోండి, భర్తకు సందర్శనం అయిందనుకోండి, కులవతి అయినటువంటి సాధిని చూపేటటువంటి లక్షణ ఇక్కడ చూపిస్తున్నారు వాల్మీకి. అమితానంద మంధురయే హనుమంతుణ్ణి ప్రశంసించింది ఆవిడ. నాయన విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం రామరోత్తమ ఏనేనం రాక్షసపదం త్వయ్యేకేన ప్రదర్శితం శతయోజన విస్తీర్ణః సాగరో మకరాలయః విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృతః. నాయనా నువ్వు మహాసూర్యుడువయ్యా, దేశకాలాలకు తగినట్లుగా ప్రవర్తించగలిగినటువంటి చతురుడు నువ్వు, ధర్మార్థ విషయక సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు నువ్వు ఒక్కడే పరమభయంకరమైనటువంటి ఈ లవణ సముద్రాన్ని దాటి రాగలిగావు. నిర్లక్ష్యంగా దాటి లంకలో ప్రవేశించి నా దగ్గరకు రాగలిగావు నువ్వు. గరుత్మంతుడు తప్ప, వాయుదేవుడు తప్ప ఇంకెవరికి కూడా ఈ లంకను చేరి సముద్రాన్ని దాటేటువంటి శక్తి లేదే, సామర్థ్యం లేదే. అటువంటిది నువ్వు దాటి రాగలిగావు నువ్వు. రావణుని గురించి, అతిభయంకరుడైనటువంటి రావణుని గురించి కూడా భయపడలే నువ్వు. నిన్ను సామాన్య వానరుడవని నేను అనుకోవడం లేదు. సర్వజ్ఞుడైన నా నాథుడి చేత పంపబడ్డావు. నాతో మాట్లాడడానికి తగిన వాడిని నువ్వు. నా నాథుడు నిన్ను పరీక్షించకుండా అందులోనూ నా దగ్గరికి పంపిస్తాడా? నీవు అన్ని విధాలా ప్రశంసనీయుడమన్నారు. ఈ విధంగా హనుమంతుని యొక్క ప్రశంస జరిగింది. రాముడు హనుమంతుడిని మొట్టమొదటిసారి చూశాడు కిష్కింధ దగ్గర. బ్రహ్మచారి రూపంలో, భిక్షు రూపంలో వచ్చినప్పుడు. అప్పుడు చూసినప్పుడు రాముడు తమ్ముడైన లక్ష్మణుడితో, నా ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదాన్ని పఠించినటువంటి వాడు, యజుర్వేదాన్ని నేర్చుకున్నటువంటి వాడు, సామవేదంలో పండితుడు కానటువంటి వాడు ఇలా మాట్లాడలేదురా లక్ష్మణ అన్నాడు ఆయన. ఆ విధంగా రాముని చేత ప్రశంసించబడినటువంటి శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడిని, శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి యొక్క అనుగ్రహ ప్రశంసలను అందుకోవడానికి ఇప్పుడు సీతాదేవి దగ్గరికి పంపించాడు. సీత అనుగ్రహాన్ని పొందినటువంటి హనుమంతుడు చాలా ఆనందపడ్డాడు. అంతే తప్ప గురువుగా సీతాదేవిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఏ బోధనలు చేయలేదు, ఏమీ ఉద్ధరించలేదు సీతాదేవిని. శిష్యుడిగానే వచ్చాడు. అభిన్నమైనటువంటి శక్తివంతుల యొక్క దివ్యమైనటువంటి ఆదర అనుగ్రహాన్ని చూరుకున్నటువంటి హనుమత్ ప్రభావం చాలా గొప్పదన్నారు. అందుచేతనే అంటారు, రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణం అనేటటువంటి మహామణిమాలలో హనుమంతుడు రత్నప్రాయుడన్నారు. మహామణి, ముఖ్యమైనటువంటి మణి ఒకటి ఉంటుంది, ప్రధానమైన మణి
విడిచాడన్నది, శోకగ్రస్తుడై వ్యధను పొందుతున్నాడా అన్నది, సమర్థుడై శత్రు సంహారానికి పూనుకుంటాడా, భరతుడు తన యొక్క అక్షౌహిణీ సైన్యాన్ని పంపిస్తాడా, ధర్మోద్దేశ్యంతో స్వరాజ్యాన్ని వదిలి కాలినడకతో అడవికి వచ్చినా బాధపడినటువంటి శ్రీరామచంద్రమూర్తి నన్ను పోగొట్టుకున్న తర్వాత దుఃఖాన్ని పొంది బాధపడుతూ లేడు కదా, ధైర్యంగానే ఉన్నాడా అని అడిగింది. శిరస్సు మీద దోసిలు పెట్టి, అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వార్త ఆయనకి తెలియదమ్మా, నేను వెళ్ళి చెప్పగానే వెంటనే బయలుదేరి వస్తాడు శ్రీరామచంద్రమూర్తి. మీరు మందర మలయ విధాది పర్వతములతోటి కందమూల ఫలములతోటి శపథం చేసి చెబుతున్నా, మీ నాదుని సుందరాతి సుందరమైనటువంటి ముఖమును నీవు త్వరలోనే చూడగలుగుతావు తల్లి అన్నాడు. నా నాదుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, వాళ్ళు స్నేహితులను సంపాదించుకుంటున్నారా శత్రువుని జయించడానికి, నన్ను విస్మరించలేదు కదా అని అడిగితే చెబుతూ ఓ మాట అన్నాడు. నమాంసం రాఘవో భుంక్తే నైవ మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. అమ్మా, నీ నాథుడు రామచంద్రమూర్తి మాంసాన్ని కానీ మధువుని కానీ స్వీకరించడం లేదు, ప్రియా విరహతత్తుడై ఉంటున్నాడు. రాముడు మాంసం తిన్నాడా? క్షత్రియుడేగా. మాంసభోజనం చేయడం, మద్యపానం స్వీకరించడం అనుమతించబడినవే, తానే తీసుకోవడం లేదు. విరహతత్తుడై ఉన్నాడు. ఏదో నేను పోరగా సాయంకాలం అయిన తర్వాత 4వ పంచమ కాలంలో 5వ కాలంలో ఏవో కందమూలాలు శరీరధారణ కోసం కొడుకుతున్నాడంటే అలా కొద్దిగా కాలాన్ని 6 భాగాలు చేశారు. రోజుని దినాన్ని ప్రేతవ సంగమ అంటే ఉదయం 9 గంటల ప్రాంతం ఉన్నాం, మధ్యాహ్న అపరాహ్న, 5వది సాయం, 6వది నిశాముఖం. ఈ 5వ కాలమైనటువంటి పంచమ కాలంలో ఏదో నేను చెప్పగా కొంచెం ఏదో తింటున్నాడమ్మా అన్న. ఇంకో మాట కూడా చెప్పారు. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు, వానప్రస్థాశ్రమం కాదు రాముడికి, తండ్రి గారి మేరకు అరణ్యవాసం చేస్తున్నాడు. ఇటువంటి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆహారాన్ని 5 భాగములు చేసి, ఒక భాగాన్ని దేవతలకి, ఒక భాగాన్ని అతిథులకి, ఒక భాగాన్ని భిక్షుకులకి, అలా 4 భాగాలు పంచిపెట్టి 5వ భాగాన్ని భుజించాలి కాబట్టి భక్తమస్నాతి పంచమం అన్నాడు హనుమంతుడు అన్నారు. శరీరధారణ కోసం ఏదో భుజిస్తాడు, శరీరం మీద వాలుతూ ఉన్నటువంటి ఏగలను కానీ దోమలను కానీ తోలుకోవడం, నిద్రైపోవడం లేదు, పాములు బాగున్నా పట్టించుకోవడం లేదంటాడు. ఒకవేళ నిద్ర వచ్చినా కూడా ఉలిక్కిపడి వేస్తాడు, ఆ సీత అంటాడు. ఏదైనా ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు, నదీ తీరంలో తిరుగుతూ ఉన్నప్పుడు నూతనమైన పర్వ కానీ పుష్పము కానీ కనిపిస్తే ఆ ప్రియే అని బాధపడతాడు తల్లి అన్నాడు. అమ్మా, నువ్వు చెప్పినటువంటి మాటలు ఒక విధంగా నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, ఇంకొక విధంగా చూసినట్లయితే దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అమృతంలాగా ఉన్నాయి, విషముతో కలిపి ఉన్నాయి. నువ్వు చెప్పినటువంటి మాటలు నాయందే మనస్సు పెట్టుకుని ఉన్నాడన్నారు చూసారా, అది అమృతం వంటిది. కానీ ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం లేదన్నావు, అది విషం వంటిదయ్యా. నాకు రావణుడు ఇచ్చినటువంటి గడువు 12 నెలలు, ఇప్పటికే 10 నెలలు గడిచింది. ఇంకా సుమారు 1 నెల మాత్రం నేను బ్రతికి ఉంటాను. రావణుడు నన్ను ఉదయం భోజనాన్ని పలహారంగా వడ్డించేస్తాడు. నాకు రావణుడి చేతిలో మరణం తప్ప తర్వాత నేను జీవించలేనన్నది. ఇక్కడ రావణుడు తమ్ముడు విభీషణుడు ఉన్నాడు. అతను రోజు పోరు పెట్టి చెప్తున్నాడు సీతను రాముడికి అర్పించమని. రాముడు వినడం లేదు. ఈ విషయాన్ని విభీషణుని యొక్క భార్య తన పెద్ద కుమార్తె అయినటువంటి అనల అనే అమ్మాయిని నా దగ్గరికి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటే ఆ అమ్మాయి నాకు చెబుతుంది. ఇక్కడనే అవిజ్ఞుడు అనేటటువంటి వృద్ధమంత్రి ఒకడు ఉన్నాడు రావణుడి దగ్గర.
చదువుగా మాట్లాడేవాడు. సీతను రాముడికి అప్పగించని చెప్తాడు, కానీ రావణుడు వినడం లేదు అతని మాటలు. ఇతని వల్ల లంకకు చేటు వాటిల్లింది, లంక నాశనం అయిపోతుంది, శ్రీరామ లక్ష్మణుల బాణాలు వచ్చి లంక మీద పడతాయన్నది. పాపం దుఃఖపడుతున్నది తల్లి అని చూసి, అమ్మా నువ్వు వస్తానంటే ఈ క్షణంలోనే నిన్ను తీసుకుని వెళ్తానమ్మా, రామచంద్రమూర్తి త్వరగా వస్తాడు, ఈ రాక్షస బాధ నుంచి నువ్వు బయటపడాలంటే, విముక్తి కావాలంటే ఇప్పుడే తీసుకువెడతానన్నాడు. నా భుజం మీద కూర్చోతల్లి, నిన్ను తీసుకువెళ్ళి నేను రాముడి దగ్గరికి చేరుస్తాను తల్లి. సూర్యచంద్రుని స్పృశిస్తూ ఉన్నట్లుగా ఆకాశంలో నా యొక్క వీపు మీద కూర్చోతల్లి అన్నాడు. చిన్నగా నవ్వింది. నాయన ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నావయ్యా, నువ్వా చూస్తే ఇంకున్నావు చిన్న రూపం, సముద్రాన్ని ఏ విధంగా దాటగలవు? ఒకవేళ నేనే కనుక వచ్చానే అనుకో, రాక్షసులు వెంటపడతారు. నువ్వు ఆ వాయువేగంతో సముద్రం మీద ప్రయాణం చేసుకుని వెళుతూ ఉంటే భయపడి వీధి మీద నుంచి జారి సముద్రంలో పడి మరణించవచ్చు. లేదా రాక్షసులు నీతో యుద్ధం చేస్తూ ఉంటే నన్ను రక్షించుకుంటూ యుద్ధం చేయడం నీకు భారం కావచ్చు. భయపడి నేను సముద్రంలో పడిపోవచ్చు. నన్ను తీసుకుని మళ్ళీ రాక్షసులు ఇప్పుడు కనిపించాను అశోకవనంలో, ఇంకెక్కడైనా రహస్య ప్రదేశంలో దాస్తారు. అప్పుడు నన్ను వెతకడం నీకు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అది పద్ధతి కాదన్నాడు. ఇంకొక విషయం, నీవు కనుక నీ పరాక్రమాన్ని ప్రదర్శించి నన్ను తీసుకువెళ్ళినట్లయితే కీర్తి నీకు వస్తుంది. నా నాథుడు రావాలి, తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి, దుష్ట రాక్షస సంహారం చెయ్యాలి, రావణ వధ చెయ్యాలి. వేదవతిగా శపించింది ఈ తల్లి. సమస్త రాక్షస నాశనం అవుతుందని, ఆ నాశనం జరగకుండా హనుమంతుడు ఇప్పుడు తీసుకువెడతానంటే ఎలా సాధ్యం? అంతేనే కానీ నువ్వు తీసుకువెడితే ఆయనకేం పరాక్రమం ఉంటుంది? ఇంకొక విషయం, అన్నిటికంటే ముఖ్య కారణం, రామమూర్తి వారికి అపయశస్సు కలుగుతుంది నువ్వే నన్ను తీసుకుని వెళితే. ఇంకొక ముఖ్య విషయం, నా భర్త యందు ఉన్నటువంటి భక్తిని పురస్కరించుకుని నేను ఇతర పురుషుల యొక్క శరీరాన్ని స్పృశించను, నేను పతివ్రతని కాబట్టి. అయితే నువ్వు అడగవచ్చు, రావణుడు తీసుకువెళ్ళాడు కదా, నీ యొక్క శరీర స్పర్శ అతనికి తగిలింది కదా అని. ఏం చేయమంటావు? అప్పుడు నేను అశక్తురాలిని, నిస్సహాయురాలిని, నన్ను రక్షించవలసినటువంటి భర్త నా దగ్గరలో లేడు, కాబట్టి ఏమీ చేయలేకపోయానన్నది. అమ్మా ఇప్పుడు నువ్వు అన్నావే చివరిలో ఒక మాట, మహాపతివ్రత అయినటువంటి నీకే తగినదమ్మా ఆ మాట. నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తాను. నీ యొక్క దుఃఖాన్ని చూసి శ్రీరామచంద్రమూర్తి వారిని కలవాలనుకునేటటువంటి వెంటనే కలవాలనుకునేటటువంటి నీ యొక్క ఆకృతం చూసి నేను శక్తివంతుడిని కాబట్టి ఇలా చెప్పాను తల్లి అన్నాడు. అమ్మ నన్ను శంకిస్తున్నది, నా యొక్క శక్తిని శంకిస్తూ ఉన్నదనుకున్నాడు. ఇక్కడ అమ్మవారికి దగ్గరగా ఉన్నవాడు 4 అడుగులు వెనక్కి వేసి చెట్టు కొమ్మల బయటికి వచ్చాడు. తన యొక్క శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు, విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆశ్చర్యపోయింది ఆ తల్లి. ఇక్కడనే పరాశర సంహితలో పంచముఖ వీరాంజనేయ స్వరూపం అన్నారు. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడస్వ వక్త్రంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జే హసికేట పుస్తక సుధా కుంభౌ కుశగ్రం హలం ఖట్వంగం ఫణిభూరుహం దశభుజౌ సర్వారిగర్వాపహౌ సర్వారిష్ట నివారకం శుభకరం పింగక్షమర్చాపహం శ్రీతన్వేషణ తత్పరం కపివరౌ కోటీందు సూర్యప్రభౌ లంకాద్వీప భయంకరౌ సకలదౌ సుగ్రీవ సమ్మానినౌ దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదూతం భజే. ఇది పరాశర సంహితలో చెప్పబడినటువంటి పంచముఖ వీరాంజనేయ స్వరూపం యొక్క వర్ణన. 5 ముఖములు, ఒకటి వానర, ఒకటి నారసింహ, ఒకటి ఖగ గద్ద, ఒకటి క్రోడ పంది, ఒకటి అశ్వ,
5 ముఖములకు 5 మూడు 15 నేత్రములు, 10 భుజములు, 10 భుజములలోనూ హసికేట పుస్తక సుధాకుంభౌ కుశగ్రంహలౌ ఖట్వంగం ఫణిభూరుహం. ఈ 10 భుజముల్లోనూ ఉన్నటువంటి ఆయుధములు ఇటువంటి పంచముఖ వీరాంజనేయ స్వరూపాన్ని వర్ణించారు. అయితే అది ఇక్కడనా అని ఒక సందేహం. హనుమంతుడు పెద్ద శరీరాన్ని ధరించి విజృంభించి చాలా విపరీతమైనటువంటి దేహాన్ని చూపించవచ్చు కానీ 5 ముఖలను అవసరమా? ఇంకా హనుమంతుడికి సంబంధించినటువంటి వృత్తాంతములు చాలా చోట్ల ఉన్నాయి, హనుమత్ వైభవాన్ని తెలియజేసేటటువంటివి. అందులో శతకంఠుడు అని శతకంధరుడు ఆ రాక్షస సంహారం చేసినప్పుడు హనుమంతుడు 5 ముఖములు ధరించాడు. అక్కడికి పంచముఖ వీరాంజనేయ స్వరూపం అంటారు కొందరు. ఇంకా కొంతమంది అన్నారు మైరావుడిని చంపడానికి వెళ్ళినప్పుడు 5 దీపములు ఉన్నాయి, వాటిని ఒకేసారి ఆర్పాలట. ఆ 5 దీపములను 5 ముఖములతో ఆర్పాడు. దానికి మరి క్రోడ, వక్ర, క్రోడ, ఖగ ఈ ముఖాలు అవసరమా? అక్కడ ఉండి రూపాలు ఉన్నారు. నాతో కొంతమంది ఈ ఘట్టంలో నేను ఈ వృత్తాంతం చెబితే ఇది కూడా పంచముఖ వీరాంజనేయ స్వరూపమే అన్నాం పరాశర సంహితలో. లేకపోతే ఎందుకు చెబుతారు పండితులైనటువంటి వాళ్ళు? అమ్మా రామచంద్రమూర్తి వారికి మీరు ఏదైనా నాకు ఒక చూపించడానికి నిదర్శనం చెప్పమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడ కాకాసుర వృత్తాంతం చెప్పింది. తన భర్తతో చిత్రకూట పర్వతం మీద సంచరిస్తూ విహరిస్తూ ఉండగా జయంతుడట వాడు, ఇంద్రుడు కుమారుడు వాడు అప్పుడప్పుడు కాకి రూపంలో తిరుగుతాట వచ్చి వక్షస్థలం దగ్గర జోళ్లతో రక్కడం మొదలుపెట్టాడు. నాదుడు ఒళ్ళో నిద్రపోతున్నాడు, ఆయన ఎక్కడ లేస్తాడోనని భరిస్తున్నది పాపం ఈవిడ. కొన్ని రక్త బిందువులు రాముడి మీద పడ్డాయి. వెలుగు వచ్చింది, చూశాడు. ఎవరు నిన్ను ఇలా బాధిస్తున్నదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దర్భాన్ని తీసి దర్భాసనం మీద పడుకుని ఉన్నాడు, దర్భాన్ని తీశాడు, బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. వాడు అన్ని లోకాలు తిరిగి ఇంద్రుడు కూడా సహకారం చేయలేకపోతే అతని పక్కనే ఉన్న దశరథుడు చెప్పాక మా అబ్బాయినే ప్రార్థించి వాడే రక్షిస్తాడు నేను అతడేనని. అప్పుడు రాముడి దగ్గరకు వస్తే ఈ బ్రహ్మాస్త్రం నిష్ఫలం కాకుండా ఏదో ఒక భాగాన్ని తీయాలి. ఏం తీయమంటావంటే కుడి కన్నును తీసేయమన్నట్ట. దాని మీద కాపులకు ఒకటే కళ్ళు ఉంటాయి, ఒకే కన్ను ఉంటుంది. అప్పటి నుంచి రాముడికి ప్రార్థించి నమస్కరించి దశరథుడికి నమస్కరించి వెళ్ళాక కాకాసుడు ఈ వృత్తాంతం చెబితే నా భర్త నమ్ముతాడన్నాడు. ఏదో చిన్న కాకినే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడే నా నాథుడు. అటువంటి నా నాథుడు ఈ రాక్షస సంహారం చేయడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అన్నది. ఇక్కడ 3 ఉన్నారు, ఒకటి రాముడు, ఒకటి సీత, ఒకటి జయంతుడు. అతని వల్ల లోకానికి తెలిసి ఉండవచ్చు, లోకంలో ప్రచారం అవ్వచ్చు. కాబట్టి రాముడు విశ్వసించకపోవచ్చేమో. ఇంకో వృత్తాంతం చెబుతాను వినవలసినది. ఒకసారి నేను విహరిస్తూ ఉండగా నా నుదిటి మీద ఉన్నటువంటి తిలకం మరుగున పడింది. అప్పుడు నా నాథుడు మణిశిల అనేటటువంటి మనశిల అనేటటువంటి ఒక రాయిని తీసుకుని అరగదీసి గంధంలాగా చేసి, ఇప్పుడంటే తిలకం సీసాలు ఉన్నాయి, అప్పుడు ఈ గంధం తీసి పెట్టుకోవడమే. నా నుదుటిన చుక్క పెట్టాడు, బొట్టు పెట్టాడు, పట్టులో పట్టు నా బుగ్గను కూడా చుక్క పెట్టాడయ్యా. మా ఎంత సిగ్గుపడ్డాను నేనప్పుడు. ఉన్నది మేమిద్దరు, 3వ కంటి వాడికి తెలియదు కనుక ఇది చెప్తే నా నాథుడు తప్పకుండా నమ్ముతాడు. ఇంకొక నిదర్శనం ఇదిగో చూడాలని. నా వివాహ సమయంలో మా నాన్నగారు మా అమ్మగారికి ఇచ్చి అమ్మగారి చేతుల మీదుగా దశరథ మహారాజు గారు చూస్తూ ఉండగా నాకు ఇచ్చింది మా తల్లి. సముద్రంలో పుట్టినటువంటిది చూడాలని. వరుణదేవుడి దగ్గర ఉంటే వరుణదేవుడి దగ్గర ఇంద్రుడు తీసుకుని మా తండ్రి గారైనటువంటి జనక మహారాజు చేసినటువంటి యజ్ఞానికి సంతసించి మా నాన్నగారికి ఇచ్చారు. ఇది చూసినట్లయితే నా నాథుడికి మా నాన్నగారు గుర్తొస్తారు, మా అమ్మగారు గుర్తొస్తారు, దశరథ మహారాజు గారు గుర్తొస్తారు అన్నది. తీసుకున్నాడు. ఆవిడ నాయన అవకాశం ఉంటే ఇక్కడెక్కడైనా రహస్య ప్రదేశంలో కొద్దిసేపు ఉండి వెళ్ళవయ్యా, నువ్వు కనుక ఉన్నట్లయితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నదమ్మా. నేను వెళ్ళి
శ్రీరామచంద్రమూర్తి వారికి మీ సమాచారం చెప్పాలి, వెంటనే బయలుదేరి వస్తారు. ఎందుకమ్మా త్వరలోనే నీకు ఈ నాకును కలుసుకుంటామని ధైర్యం చెప్పి పని పూర్తయిన తర్వాత ఇంకొక పని ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. ఉత్తరదిక్కుగా బయలుదేరబోతున్నటువంటి హనుమంతుడు అల్పశేషమిదం కార్యం దృష్టేయమసి క్షణ త్రీముపాయామతిక్రమ్య చతుర్థైః దృశ్యతే. దుర్లభమైనటువంటి సీతామాత దర్శనం జరిగింది. ఇక శ్రీరామ శత్రువైనటువంటి రావణుని బలపరాక్రమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ అని రామచంద్రమూర్తి చెప్పినా, రావణుడి యొక్క నిలయంలో సీతాన్వేషణ చేయండి, సీతాదేవి యొక్క జాడమ తెలుసుకోండి అని చెప్పినా, శక్తివంతుడైనటువంటి దూత, సమర్థుడైనటువంటి దూత ప్రభువు నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత దానికి అనుబంధంగా ఇంకా ఏమైనా చేస్తే మంచిది. ఇప్పుడు నా యొక్క పరాక్రమాన్ని వీళ్ళకి చూపించాలి, వీళ్ళ దగ్గర సామ దాన భేద ఉపాయాలు పనికిరావు, దండోపాయమే. కాబట్టి రావణుడికి బాగా ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి ఈ అశోకవనాన్ని కనుక మనం ధ్వంసం చేస్తే కొంతమంది సైన్యాన్ని పంపిస్తాడు. వాళ్ళని కనుక నేను సునాయాసంగా సులువుగా వధించగలిగినట్టయితే కొంత బలయం తగ్గుతుంది రావణుడికి, రాముడి పని సులువు అవుతుంది తర్వాత యుద్ధం చేసినప్పుడు. రెండవది, నా పరాక్రమం రావణుడికి తెలిసి వస్తుంది. ఒక్క వానరుడు వచ్చి ఇంత దారుణంగా చేశాడే, ఇంత నష్టం కలిగించాడే అంటే అసలు వానరులంతా వస్తే, అందరూ కలిసి వస్తే ఇంకెంత ప్రమాదమో తెలుసుకోగలుగుతాడని వాయుబలం కలిగిన వాడు కనుక, వాయుపుత్రుడు కనుక 3 నిమిషాలు 4 నిమిషాలు మొత్తం అశోకవనంలో ఉన్న చెట్లన్నీ పడగొట్టేశాడు. కొమ్మలు విరిగిపోయి చెట్లు పడిపోయి పక్షులన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి. ఒక్క సీతాదేవి కూర్చున్నటువంటి శిశుపా వృక్షం మాత్రం మిగిల్చాడు. ఎందుకు మిగిల్చాడు? అమ్మవారి కోసం. అక్కడ ప్రకారం ఉంటే ఆ ప్రకారం మీద కూర్చొని గట్టిగా సింహనాదం చేశాడు. పక్షులన్నీ కింద పడ్డాయి ఆ ధ్వనికి. లంకలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. ఈ హడావుడికి చెట్లు పడగొట్టే ధ్వనికి, చప్పుళ్ళకి రాక్షస స్త్రీలు లేచి వెంటనే గబగబా సీత దగ్గరికి వచ్చి, సీత ఎవరతను నీతో మాట్లాడాడు, అన్నరూపంలో వచ్చాడు, ఎవరతను చెప్పు, నిజం చెప్పు, నీకేం భయం లేదు, నిన్నేమీ చేయమన్నారు. రాక్షసుల యొక్క మాయలు రాక్షసులకే తెలుస్తాయి, నీకే తెలవాలి, నాకేం తెలుస్తాయి అన్నది. పాము కాళ్ళు పాములు తెలుస్తాయి, ఆ పాము కాళ్ళు ఉండవు, పాముతో పెడుతుంది, దానికే తెలవాలి. ఇతడు కూడా ఎవరో రాక్షసులే అనుకుంటున్నాను, నేను భయపడ్డానన్నది. మొదట్లో భయపడిందిగా, రాక్షసుడు రావణుడే అనుకున్నదిగా. అలా అటు ఇటు కాకుండా, అబద్ధమాడినట్టు కాదు, నిజం చెప్పినట్టు కాకుండా. వెంటనే కొంతమంది స్త్రీలు సీతరక్షణకి ఇక్కడ ఉన్నారు, కొంతమంది స్త్రీలు హనుమంతుడితో యుద్ధం చేయడానికి వెళ్ళారు, మరి కొంతమంది స్త్రీలు రావణుడి దగ్గరికి వెళ్ళారు. రావణుడికి చెప్పారు, ఎవరో వచ్చారు, ఒక మక్కటం వచ్చింది, సీతాదేవితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడో తెలియదు, సీత నిజం చెప్పడం లేదు. అతడు అశోకవనాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసాడు. మరి ఒక్క వృక్షాన్ని మాత్రం, ఒక్క శిశుపా వృక్షాన్ని మాత్రం అట్టే పెట్టాడు. సీతను కావాలని అట్టే పెట్టాడు, లేక శక్తి తగ్గట్టే పెట్టాడు, సీతను రక్షించాలని అట్టే పెట్టి ఉంటాడు. సురపతి దూతయో ధనద చోదిత దూతయో, కుబేరుని యొక్క దూత ఏమో, ఇంద్రుడి యొక్క దూత ఏమో, సీత రామభూవరుడ అయంగ పంప ఇటు వచ్చిన దూతయో, సీతను వెతకడం కోసం రాముడు నియమించిన దూతేమో, వానరుండొకండు అరుదుగా వచ్చి సీతకు ప్రియంబులు వల్కి మహోగ్రమూర్తి అయి తరుతతులన్నీయుం పెరికే తత్ప్రమదావనమెల్లరితగం. మొత్తం ప్రమదావనాన్ని నాశనం చేసేసాడు, ఒక చెట్టు కూడా లేదు. నువ్వు సైన్యాన్ని పంపించి వెంటనే అతన్ని బంధించవలసింది రాజా, మహారాజా అన్నారు. వెంటనే 80,000 మంది తమతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి కింకర్లనే వాళ్ళని పంపించాడు. వెంటనే హనుమంతుడు ఒక ప్రకటన చేశాడు, వాళ్ళందరూ వినేలాగా. అతని మాటలు లంకలో అందరికీ వినిపిస్తున్నాయి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అతిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిశ్చ ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకామభివర్జ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతం సర్వరక్షసాం. నేను శ్రీరామచంద్ర ప్రభువు వారికి జయము, లక్ష్మణమూర్తికి జయము, సుగ్రీవ మహారాజుకి జయము. నేను శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దాసుడను. నేను సర్వోత్కర్షగా విజయించి ఉన్నారు వాళ్ళు. లక్ష్మణుడు మహాబలవంతుడై శోభిస్తూ ఉన్నాడు. నా పేరు హనుమంతుడు, రామదాసుని నేను, వాయుపుత్రుణ్ణి. శత్రు సైన్య సమహర్తను నేను. శిలలు వృక్షములే ఆయుధములుగా, నాకు వేరే ఆయుధాలు అక్కర్లేదు. మనకి బొమ్మను ఏమంటే హనుమంతుడి బొమ్మను ముందు గదతో మొదలు పెడతారు మన వాళ్ళు. హనుమంతుడి దగ్గర గద ఆయుధంగా ఉన్నట్టుగా వాల్మీకి చెప్పలేదు. ఒక్క హనుమంతుడే కాదు, ఏ వానరుడి దగ్గర గదలు లేవు. రాళ్లతోటి, వృక్షములతోటి, శిలలు, వీటితోటే వాళ్ళు చేసిన యుద్ధములు. గోడతోటి, పళ్ళతోటి, దంతములతోటి. హనుమంతుడు చెబుతున్న మాటే ఇది. శిలలు వృక్షములే ఆయుధముగా యుద్ధం చేసి అన్నారు. ఈ రావణుడు 1000 మంది అయినా సరే దీపికారు. ఈ లంకను మర్దిస్తాను, మా సీతామాతకు నమస్కరిస్తాను, సమస్త రాక్షస సైన్యాన్ని ఎవరు వచ్చినా సరే వాళ్ళను వధిస్తాను, సీతామాతకు నమస్కరిస్తాను, సర్వరాక్షస పరివారాలు చూస్తూ ఉండగా నిర్లక్ష్యంగా వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళతాను అన్నాడు. ప్రకటన చేశాడు. నెమ్మదిగా వచ్చాడు. అక్కడ కోట ప్రకారం దగ్గర ఉన్నటువంటి పెద్ద తలుపులు ఉంటాయి కోటకి. అక్కడ ఉన్నటువంటి ఒక గడియని తీసుకున్నాడు. దొరికిన వాడిని దొరికినట్టుగా 5 నిమిషాల్లో లేపేశాడు. 80,000 మంది అయిపోయారు. ఏదో ఒకళ్ళో ఇద్దరో మిగిలారు రావణుడి దగ్గరికి సమాచారం అందించడానికి. ఆగిపోయిన వాళ్ళు వెంటనే జంబుమాలి అని ప్రహస్తుడు కుమారుడు పరమభయంకరుడైనటువంటి రాక్షసులు పెద్ద సైన్యం ఇచ్చి పంపించాడు. హనుమంతుడు మళ్ళీ అదేవిధంగా ఇంతకు ముందు వాడినటువంటి పరిగతోటే జంబుమాలిని, ఆ సమస్త సైన్యాన్ని కూడా వహించాడు. పరాక్రమవంతుడు ఆయన ఎంతసేపు పట్టాలి. జంబుమాలిని గట్టిగా పట్టుకుని నేలకేసి విసిరి కొడితే మరణించాడు జంబుమాలి. ఈ జంబుమాలి రావడానికి ముందే ఇప్పుడు పని చేశాడు. ఇక్కడే 1000 స్తంభములతో ఉన్నటువంటి ఒక చైత్యం ఉన్నది. చైత్య ప్రసాదం తెల్లగా ప్రకాశిస్తూ మెరుస్తూ ఉన్నది. ఆ చైత్య ప్రసాదం మాత్రం ఎందుకని ఒక్కసారి దాని మీద దూకాడు. కొన్ని వందల మంది కాపలా ఉన్నారు ఆ ప్రసాదానికి. అక్కడ ఉన్నటువంటి ఆ 1000 స్తంభములలో ఒక స్తంభాన్ని పెరిగి దానితోనే వాళ్ళందరినీ వధించాడు. తర్వాత రావణుడు మంత్రిసుత సప్తకమని 7 మంత్రుల కుమారులు వాళ్ళు. మంత్రి కుమారులు 7. వాళ్ళకు కూడా సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. 7 చంపేశాడు హనుమంతుడు. తర్వాత భయపడని కొంచెం భయం కలిగింది రావణుడికి. కానీ కొంచెం తమాయించుకుని ధైర్యాన్ని కూడదీసుకుని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధర్షుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అనేటటువంటి సేనానాయకులను పంపించాడు. పంపిస్తూ చెప్పాడు, ఏదో సామాన్యుడిగా అనిపించడం లేదు. రాక్షసుల్లో నేను కొంతమందిని ఎరుగుదును, సుగ్రీవుడిని ఎరుగుదును, అందరూ ఎరుగుదును, జాంబవంతుడిని ఎరుగుదును కొంతమందిని. ఇతన్ని మాత్రమే ఇతడు వాళ్ళందరికంటే పెద్ద పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా దూరంగా ఉండండి అన్నాడు. 5 చంపేశాడు హనుమంతుడు. రావణుడు కొంచెం మానసికంగా ఒత్తిడి గురి అయినా ఒకసారి ఆలోచించి చూస్తూ ఉంటే అక్షకుమారుడు వైపు చూశాడు రావణుడు. చూడగానే లేచాడు. తండ్రికి నమస్కరించలేదు. అంతా ప్రశంసిస్తూ ఉంటే ధనుర్బాణాలు ధరించి వచ్చాడు. భయంకరమైన యుద్ధం చేశాడు హనుమంతుడితో. ఆ అక్షకుమారుడు మండోదరి కుమారుడు రావణుడి యొక్క చిన్న కుమారుడు ఇతను. ఆ అక్షుడి యొక్క యుద్ధానికి హనుమంతుడే ముగ్ధుడయ్యాట. కానీ ఇతన్ని కనుక ఇప్పుడు విడిచిపెట్టినట్టయితే నాకు యుద్ధం భారమవుతుందని ఆకాశానికి ఎగిరాడు. అక్షకుమారుడు ఎగిరాడు. హనుమంతుడు రథం మీద దూకాడు. ఒక్కసారి ఆ బాణాలను తప్పించుకుని రథం దుగ్గురుకైంది. అశ్వముడు మరణించే అక్షుడు బయటికి దూకాడు. నెమ్మదిగా యుద్ధం జరుగుతూ ఉంటే అక్షకుమారుడు కాళ్ళు పట్టుకుని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు.
ఇంకేం మిగులుతుంది, పచ్చడి పచ్చడి అయ్యాడు అక్షుడు. వార్త అందింది రావణుడికి. దుఃఖపడ్డాడు, కొంచెం సొంత కుమారుడే పోయాడు. ఇంద్రజిత్తు కేసు చూసిన ఆయన, ఇంద్రజిత్తు నేనే వెళ్దామనుకుంటున్నాను యుద్ధానికి, కానీ మీరుండగా రాజు ముందు వెళ్ళకూడదు కాబట్టి నీకు చెప్పవలసి వస్తున్నది. నువ్వు సైన్యాన్ని ఎక్కువ తీసుకెళ్ళ, తక్కువ సైన్యంతో ఇప్పటికే చాలా సైన్యం అయిపోయింది హనుమంతుడి చేతిలో. బ్రహ్మాస్త్రాలు గుర్తు చేసుకో, దివ్యాస్త్రాలు మాత్రం గుర్తు చేసుకుంటూ వెళ్ళినాయినా అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేశాడు, నమస్కరించాడు, బయలుదేరి వెళ్ళాడు. ఇందాక అక్షయ్ కుమారుడు ఆ పని చేయలేదు. ఇంద్రజిత్తు వస్తున్నాడు. ఆ రథచక్రంలో సబ్బడికి 8 సింహములు పూంచిన రథమాయి. ఆ హనుమంతుడు చూచి ఇతడెవరో పరాక్రమంతో వస్తున్నాడు, ఇప్పుడు నాకు సరియైన సమౌజ్జీ వస్తున్నాడు, భయంకరమైన యుద్ధం జరుగుతుంది అనుకున్నాడు. ఆ ప్రచారం మీద కూర్చుని చూస్తూ ఉన్నాడు హనుమ. అవకాశం వచ్చినప్పుడు ఒక్కోసారి ప్రకటన చేస్తున్నాడు. జయత్యతి బలు రామ లక్ష్మణస్య మహాబల. రామచంద్ర ప్రభువు నమస్కారం. మా రామచంద్ర ప్రభువు వస్తే మీరు ఉండరు, మీ లంక ఉండదు, మీ రావణుడు ఉండడు. అస్త్ర విద్యతో రామ, అస్త్ర విద్యా పారంగతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి విజయమంటున్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇంద్రజిత్తు వచ్చాడు, దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. హనుమంతుడు తప్పించుకుంటున్నాడు. ఎదురుగుండా నిలబడతాడు పెద్ద శరీరం గల హనుమంతుడు. బాణం వేసేసరికి అస్త్రాన్ని ప్రయోగించేసరికి కొంచెం పక్కకి తప్పుకుంటాడు. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ఇంకా లాభం లేదని ఇతన్ని ఎలా బంధించాలో తెలియక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడి డబ్బును నేల మీద పట్టాడు హనుమంతుడు. బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏమీ చేయదు, ఒక్క క్షణమే. అయితే బ్రహ్మదేవుడికి గౌరవం ఇవ్వాలి కాబట్టి నన్ను వాయుదేవుడు రక్షిస్తాడు, నా తండ్రి ఇంద్రుడు రక్షిస్తాడు, బ్రహ్మదేవుడు రక్షిస్తాడు, నాకేం భయం. అయితే బ్రహ్మదేవుడికి గౌరవం ఇవ్వడం కోసం అని చెప్పి కట్టుబడ్డట్టుగా పరిస్థితులయ్యాడు. ఇదే అతనుగా చూసి రాక్షసులంతా ధనపనాలు తాళ్లతో కట్టారు. ఇంద్రజిత్తు భయపడ్డాడు, కంగారు పడ్డాడు. అదే వీళ్ళు తాళ్లతో కడుతున్నారు, బ్రహ్మాస్త్రం చేత బంధించిన వాడిని ఏ తాళ్లతోటి కట్టకూడదు, బ్రహ్మాస్త్రం పట్టు వదిలేస్తుంది. బ్రహ్మాస్త్రంతో బంధించిన వాడికి మళ్ళీ బ్రహ్మాస్త్రం వేయడానికి కూడా లేదు, రెండో పర్యాయం. ఒకసారి బ్రహ్మాస్త్రం అనేది అన్నిటికంటే పైన ఉండేది. అన్యాస్త్రాలు అయిన తర్వాత వేయవలసినటువంటిది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం వేశాక ఇంకా ఆగ్నేయాస్త్రం అన్నా వాయువ్యాస్త్రం అన్నా ఇవేవి పనిచేయవు. మన వాళ్ళు తెలివి తక్కువగా తాళ్లతో పెట్టారు. ఇప్పుడు ఇది విడిపించుకుని బయటకు వస్తే నా పరిస్థితి ఏమిటనుకున్నాడు, చాలా ఇబ్బంది పెడతాడనుకున్నాడు. కానీ హనుమంతుడు ఇప్పటికే ఆలోచించాడు, చాలామంది రాక్షసులను సంహరించాను, ఇంకా చాలు. ఒకసారి వీళ్ళు నన్ను బంధించి తీసుకుని వెళ్ళి రావణుడి దగ్గర పెడతారు, రావణుడితో మాట్లాడవచ్చు, చూడవచ్చు, అతని పరాక్రమాన్ని చూడవచ్చు, ఎలా ఉంటాడో చూద్దామని బద్ధుడైనట్టుగా నటించాడు. మేళతాళాలతో ఊరేగించి జాగ్రత్తగా తీసుకుని రావణుడి దగ్గరికి తీసుకువచ్చారు. హనుమంతుడు రావణుడిని చూచాడు, రావణుడు హనుమంతుడిని చూచాడు. అహోరూపం, అహోధైర్యం, అహోసత్వం, అహోద్యుతి, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త అనుకున్నాడు హనుమంతుడు. ఏమిటా రూపం? 20 చేతులతోటి 10 శిరస్సులతో ఉన్నాడు. ఇక్కడ నిన్న రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఒక శిరస్సు 2 భుజములే. ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నాడు కనుక, యుద్ధ ప్రసక్తి వచ్చింది కనుక 20 భుజములు 10 శిరస్సులు అన్నారు. భయంకరంగా ఉన్నాడు రావణుడు. రావణుడి యొక్క దివ్య రూపాన్ని చూసి హనుమంతుడే ఆశ్చర్యపోయాడు. ఏమిటి వీటి రూపం? శ్రీరామోపచారం చేసి కూడా ఇంత ధైర్యంగా ఉన్నాడే, రాక్షసరాజైనా కూడా సర్వ ఉత్తమ లక్షణాలు ఉన్నట్లుగా ఉన్నాయి. ఇతని క్రూరమైనటువంటి కుత్సితమైనటువంటి ఇటువంటి సర్వవిధ సంపదలు కలిగినటువంటి ఎందు బలవత్తరమైనటువంటి అధర్మ దోషమే కనుక లేకపోతే ఇంద్రుడితో కూడినటువంటి సమస్త లోకాలకి కూడా ప్రభువై ఉండేవాడు, ఇతను పరిపాలించగలిగేవాడు. ఇతను గోపించినట్లయితే లోకములన్నిటినీ కూడా ఏకాగ్నవప్రాయం చేయగలన్నాడు. రావణుడు చూశాడు ఇక్కడ. శంకాహతాత్మాదధ్యౌసః కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్నంది భవే సాక్షాదిహాగతః ఏన శక్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కించిత్ వాణోపి వాసురః. హనుమస్వామిని చూడగానే అతను దివ్య తేజస్సుతో కూడినటువంటి
ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ మూర్తిలో ఎన్నో గుర్తులు వచ్చాయి. ఒకసారి నేను కైలాసానికి వెళ్ళాను విజయ గర్భంతో. అప్పుడు ఆ ద్వారం దగ్గర నంది కనిపించాడు వానరథంతో. వానరాన్ని నవ్వాను, ఇదే రూపంతో నీ లంకను నాశనం చేస్తాడన్నాడు. ఆ నందీశ్వర స్వామి అయి ఉంటాడేమో ఇతను, ఆ నందీశ్వరుడేనా అనుకున్నాడు. ఇక్కడ కూడా నందీశ్వరుడి యొక్క అంశే హనుమంతుడని, పరమేశ్వరునికి ఉన్నటువంటి ఏకాదశ రుద్రులు ఇది ద్వాదశ రుద్రుడేమో ద్వాదశ రూపమేమోనని కనిపిస్తూ ఉన్నది. రావణుడు పరమేశ్వర భక్తుడు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు. కానీ అతనిలో ఉన్నటువంటి దోషములు రెండు. ఒకటవది సనక సనందరాదులు ఇచ్చినటువంటి శాప ప్రభావం, దానివల్లనే విష్ణుద్వేషం. మహాశివభక్తుడైనా విష్ణుద్వేషం కలిగి ఉండడం వల్ల చెడిపోయాడు ఇతను. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు చూశారు. రావణుడు ప్రహస్తుడనేటటువంటి నలుగురు మంత్రులు, అందులో ప్రధానమంత్రి ప్రహస్తుడు. ప్రహస్త ఇతనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అనవసరంగా అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, నా యొక్క సైన్యాన్ని ఎందుకు వధించాడు తెలుసుకో అన్నాడు. ప్రహస్తుడు అడిగాడు, వానరా భయపడకు, నీకేమీ ప్రమాదం లేదు, నిజం చెప్పు, అబద్ధం చెబితే నీకు ప్రాణాలు తీసేస్తాం. నువ్వు కుబేరుడు దూతవా, ఇంద్రుడు దూతవా, లేక ఎవరు పంపించిన దూతము నువ్వు? ఎందుకు ఇలా చేసావు? అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేసావు? ఎందుకు రాక్షసులను సంహరించావన్నాడు. ప్రహస్తుడు అడిగితే హనుమంతుడు రావణుడితోనే చెబుతున్నాడు, నిజం చెప్పక అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమిటిందనుకుని, దూతోహమితి విజ్ఞాయో రాఘవస్యామితౌ జసః శ్రూయతామేవ వచనం మమ పద్యమిదం ప్రభో. అమిత ప్రభావవంతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దూతం నేనని తెలుసుకో, నేను చెప్పబోయేటటువంటి హితకరమైనటువంటి వచనములు విను. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్త తవాంతికే రాక్షసేంద్ర హరీశస్వాం భ్రాతా కుశలమబ్రవీ. సుగ్రీవుడి యొక్క సందేశంతో నీ దగ్గరకు వచ్చాను నేను, నీకు హితముపదేశిస్తున్నాడు కాబట్టి సోదరతుల్యుడైనటువంటి సుగ్రీవుడు నీ కుశలమడిగాడన్నారు. సోదరతుల్యుడన్నారు. వారికి రావణుడికి స్నేహం ఉన్నది, అగ్నిసాక్షికమైనటువంటి స్నేహం, అది సోదరభావంతో కూడిన స్నేహం. వారికి సోదరుడు సుగ్రీవుడు కాబట్టి రావణుడు కూడా సుగ్రీవుడికి సోదరుడు వంటి వాడే. కాబట్టి నీ అన్న అనుగ్రహంతో సుగ్రీవుడు చెబుతూ ఉన్నటువంటి ఈ సందేశాన్ని వినవలసినదన్నాడు. ఇంకొక రహస్యం, సుగ్రీవుడికి అన్నగారిని చంపించేటటువంటి అలవాటు ఉంది. వారిని మొన్ననే చంపించాడు. మాట వినకపోతే అధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను కూడా చంపిస్తాడు, జాగ్రత్త అన్నాడు. నెమ్మదిగా కథలాగా మొదలుపెట్టి దశరథ మహారాజు పెద్ద కుమారుడు రాముడు అడవికి వెళ్ళాడు. జనస్థానంలో ఉండగా సీతాదేవిని ఆయన భార్యను ఎవరో అపహరించారు. తస్య భార్య జనస్థానే భ్రష్టా సీతేతి విస్తృత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. శ్రీరామచంద్రమూర్తి జనస్థానంలో పర్ణశాలలో నివాసం చేస్తూ ఉండగా ఆయన భార్య అయినటువంటి సీతాదేవి కనపడడం లేదు. మృతావా అపహృతావా, మరణించిందో తప్పిపోయి అపహరించబడిందో. సుగ్రీవుడితో స్నేహం చేసినటువంటి రాముడు వాలిని వధించాడు. సుగ్రీవుడికి సమస్త వానర రాజ్యాన్ని పట్టాభిషిక్తుడిని చేశాడు. సుగ్రీవుడు సమస్త వానర పరివారాన్ని అన్ని దిక్కులకు పంపించాడు. దక్షిణ దిక్కులకు వచ్చినటువంటి వానరుల్లో ఒకరినైనటువంటి నేను శతయోజన విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటి లంకకు వచ్చాను. సీతాన్వేషణ చేశాను. సీత ఇక్కడ లేదంటావేమో, సీతాదేవిని నేను చూశాను, అశోకవనంలో చూశాను రావణ అని చెప్పి ఆ వృత్తాంతం అంతా చెప్పాడు. ఎవరనుకుంటున్నావు సీత? నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. రావణ, ధర్మ విరుద్ధములైనటువంటివి, అనేక అపాయాలు కలిగించేటటువంటివి, సమూల సంహారం చేసేటటువంటివి, ఇటువంటి పనులు బుద్ధిమంతాలైనటువంటి నీ వంటి వారు చేయతగదయ్యా. ముల్లోకముల్లో దేవదానవ జాతులైంది ఎవరు కానీ శ్రీరామచంద్రమూర్తి వారికి అపకారం చేసి నిలబడలేదు, సుఖమును పొందలేదు. కనుక నేను చెప్పినట్టు జగన్మాత సీతామాతను రామచంద్రమూర్తి వారికి అప్పగించు. ఈ పని వల్ల లోగడ చేసినటువంటి అపరాధం నశిస్తుంది.
వర్తమానమైనటువంటి నీ స్థితి కూడా నిలుస్తుంది, భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. అదే నీకు త్రికాలములకు ఉపయోగించేటటువంటి మాట, ఈ విహితమైనటువంటి మాట. వానరులెవరికీ కూడా సాధ్యము కానటువంటి దుర్లభమైనటువంటి సీతామాత యొక్క దర్శనం నా చేత సాధించబడింది. తర్వాత ఈమె శిక్షించి సీతాదేవిని తీసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని రామచంద్రమూర్తి వారు చూస్తారు. నాకుగా నేనే వచ్చాను, నేను వానరుణ్ణి, అశోకవనాన్ని దగ్ధం చేశాను నిన్ను చూడాలని. రాక్షసులు యుద్ధానికి వచ్చారు, నా ప్రేమ రక్షణ కోసం యుద్ధం చేసి వధించాను, నా తప్పే ఉందన్నాడు. తపస్సంతాపలబ్ధస్తే సోయం ధర్మ పరిగ్రహ నస నాశయితుం న్యాయ ఆత్మప్రాణ పరిగ్రహ. తీవ్ర తపస్యత చేత సంపాదించబడినటువంటి ఐశ్వర్యము, తపప్రభావము చేత కలిగినటువంటి చిరకాల ఆయుర్వృద్ధి, పరస్త్రీ అపహరణ పాపం చేత నశింపజేసుకోవడం న్యాయం కాదు రావణ. నీవు దేవదానవుల వల్ల మరణించమని దేవదానవ యక్ష గంధ గంధర్వ కిన్నర నాగ మొదలైన వాళ్ళు ఎవరి చేత మరణం లేదని అనుకున్నా అందులో యుక్తి లేదు. సుగ్రీవో నచిదేవోయం నయక్షో నచ రాక్షస మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య హరీశ్వర తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. నువ్వు బ్రహ్మదేవుని అడిగి కోరినటువంటి వరములలో నర వానరుల వల్ల మరణం లేకుండా వరం కోరలేదు నువ్వు. కాబట్టి సుగ్రీవుడు పైన చెప్పినటువంటి దేవతల జాబితాలో ఎవరూ కాదు, అతను వానరుడు, రాముడు నరుడు. కాబట్టి నీకు మరణం తప్పదయ్యా అన్నాడు. అంటే రాముడే అక్కర్లేదు, సుగ్రీవుడైనా నిన్ను వధించగలడు. ఇంకొక మంచి మాట చెప్పాడు. ఈ సుందరకాండలో హనుమంతుడు రావణుడు చేసేటటువంటి హితబోధలో, హనుమత్ ప్రసంగంలో ఒక ధర్మ విచార వేదిక వంటిదన్నారు ఈ శ్లోకం. నదు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ ధర్మనాశన. రావణ, ధర్మాచరణం చేసిన వారికి ఎటువంటి అధర్మాచరణం చేసిన ప్రత్యవాయం ఉండదని, మనం కొంత పాపం చేసి దానికంటే కొంచెం ఎక్కువ ధర్మం చేస్తే ఈ పాపం అంతా తగ్గిపోయి ఇంకా కొంచెం ధర్మం పుణ్యం మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుందని. చూడండి, 1,00,000 రూపాయల్లో 70,000 తీస్తే 30,000 మిగిలినట్టుగా ఉన్న పుణ్యంలోంచి పాపం తగ్గిపోయి మిగతా పుణ్యం మనకు ఉంటుందనుకుంటే అది పొరపాటు. ధర్మం కాక ధర్మందే, అధర్మం కాక అధర్మందే, పుణ్యం కాక పుణ్యందే, పాపం కాక పాపందే. పుణ్యం చేశాం గత జన్మలో, సౌకర్యంగా ఉన్నాం. గత జన్మలో చేసిన పాపం కూడా మనం అనుభవించవలసి ఉంటుంది, అది తప్పదన్నారు. చిన్న ఉదాహరణ, చక్కగా చదువుకున్నాడు, చక్కటి ఉద్యోగం సంపాదించుకున్నాడు, పెరిగిపోతున్నది ప్రభ.